ఆలోచనలో ఉన్నటువంటి ద్వారా రాత్రికాల సమయం ముందు చేరువచ్చిన మిత్రులందరికీ ప్రభునామంలో వందనాలండి. గ్రంథంలో చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం మరొకసారి చదువుతున్నాము. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మందికి అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయి. ఇశ్రాయేలు ప్రజలు హాయి అనే ఒక పట్టణానికి యుద్ధం చేయలేకపోయినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలులో కొన్ని పొరపాట్లు తప్పుల వల్ల ఆ చిన్న పట్టణమైన వారితో జయించలేకపోయినారు. తప్పగా ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళినారు, కానీ అది చిన్న పట్టణం అంట. ఆ పట్టణాన్ని జయించలేకపోయినందుకు కారణం ఏమిటయ్యా అని మనము అనుకున్నట్లయితే, వీరిలో పాప స్వభావం ఉండినందున వల్ల దేవుడు ఆ యొక్క హాయి పట్టణంకే జయం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ పట్టణస్థులు మనకు శత్రువులు అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలలో పాపం ఉన్నందున జయము పొందలేకపోయినారు. మళ్ళీ తర్వాత చాలా ప్రార్థన చేసి యెహోషువ ప్రార్థన చేసి ఆ దేవుణ్ణి అడిగితే, ఇక ఫలాని పాపంతో మీరు ఫలాని ఆలోచనలు చెడ్డ క్రియలు మీరు ఉన్నందున ఆ యొక్క పట్టణంతో మీరు జయం పొందలేకపోయినారని చెప్పి మళ్ళీ తర్వాత ఆ పట్టణం మీద విజయం సాధించినట్టుగా మనం చూస్తాం. ఏంది విషయం అంటే, ఎప్పుడైతే మనలో పాపపు సంబంధమైన ఆలోచనలు పాపంతో కూడుకొని ఉంటామో వారు విజయం అయితే రాదంట, కానీ అపజయ పాలవుతాము. కనుక ఈ యొక్క ఇశ్రాయేలు అయినప్పటికీ దేవుని ప్రజలైనప్పటికీ వీరు ఉన్నటువంటి పొరపాట్ల వల్ల ఆ చిన్న పట్టణాన్ని జయించలేకపోయినారు. పొరపాటు, తప్పు, పాపం ఉండటం వల్ల. పాపం ఉంటే దేవుడు పాపముకు ఫలితంగా అపజయం ఇస్తాడు. అలాగే చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనము. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని చల్ల పూటను ఆదామును అతని భార్యయు తోట సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, ఈ యొక్క ఆదాములు ఆయన దేవుడు చెప్పినాడు, ఫలాని చెట్టు మీరు ఆ మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలాలు తినకూడదు అన్నప్పుడు సర్పము కుయుక్తి చేసి ఆ యొక్క కపటోపాయం చేత మోసపరచబడి ఈ యొక్క హవ్వ ఆ యొక్క పండ్లను తినటం జరుగుతుంది. ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించినారో, చెప్పిన పని వినకుండా చేసినారో వారు పాపమైనారు. ఏమని చెప్తుంది? దేవుని మాట వినకుంటే అది మనకు శాపం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపానికి ఫలితము శాపం వస్తుంది. అందుకే దేవుడు ఆ యొక్క సర్పముకు, అవ్వకు, ఆదాముకు ముగ్గురికి కూడా శపించినాడు. ఆయన మాట వినకపోతేనే పాపము, ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. కనుక ముగ్గురు కూడా శపించబడినారు. ఈ యొక్క పరిశుద్ధత లేక పాపము లేకుండా ఉంటేనక దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ పాపముతో ఉంటే దేవుడు శపిస్తాడు. ఈ ముగ్గురిని కూడా ఎందు నిమిత్తం శపించినాడు? ఆ యొక్క సర్పము కపటోపాయం చేసిందని సర్పమును శపించినాడు. తినకూడదని అవ్వాదములకు చెప్పినందుకు ఆ అవ్వను శపించినాడు. అలాగే అవ్వ ప్రేమగా తెచ్చి భర్తకిచ్చిన ఆ భర్తను శపించినాడు. ముగ్గురిని శపించినాడు దేవుడు. చెప్పిన మాట వినకపోతే శాపం వస్తుంది. దేవుని మాట వినకపోతే మనకు కూడా శాపం వస్తుంది. వాళ్ళకి కాదు, మనకు కూడా వస్తుంది. కాబట్టి పాపం లేకుండా బ్రతకడం మనము సాధకం చేయాలి. రాజులు 2వ గ్రంథము చూడండి, పాపము ఫలితము ఏమేమో వస్తుందో మనకు చూస్తాము. అపజయం వస్తుంది, శాపం వస్తుంది. పాపంలో ఉంటే అపజయం వస్తుంది, శాపం వచ్చి పడుతుంది. ఇంకా పాపంలో ఉంటే మనకు ఏమొచ్చి పడుతుందో చూస్తాము. రాజులు 2వ గ్రంథము
27వ వచనం చదువుకున్నామండి, చివరి వచనము. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ఇక్కడ ఎలీషా చెప్పినటువంటి మాట వినకుండా, లేక దేవుని ఆజ్ఞ ప్రకారం నడవకుండా ఈ నయమాను, ఎలీషా శిష్యుడైనటువంటి నయమాను నడుచుకున్నట వలన, ఆ యొక్క ధనమును ఆశించటం వలన, ఆశించిన విషయము కరెక్ట్గా చెప్పలే ఎలీషా, కనుక శపింపబడినాడు. శపింపబడిన తర్వాత ఏమైంది? రోగం కూడా అంటుకున్నది. కుష్టు రోగం వచ్చేసింది. కుష్టు రోగము వచ్చేసింది. నయమానుకు వచ్చిన కుష్టు రోగము ఎవరికి వచ్చింది? గెహజీకి. అదే అదే అదే. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటే వారి సంతతి కూడా ఆ కుష్టు రోగం ఉండునని ఎలీషా అక్కడ శపిస్తాడు. శపించిన తర్వాత మళ్ళీ ఈ గెహజీకి రోగం వచ్చింది. పాపం చేసినాడు, చెప్పిన మాట వినలేదు, రోగం తెచ్చుకున్నాడు. ఆ యొక్క ధనముకు ఆశపడినాడు, ఆ రోగం తెచ్చుకున్నాడు. నయమానుకు ఉండే రోగము ఇతన్ని కొని తెచ్చుకున్నాడు. ఎలీషా వద్దకు వచ్చి తను తెచ్చుకొని, నీవు ఏం చేసినావంటే నేనేం చేయలేదు అని అన్నప్పుడు, నీ మనసు నాతో వచ్చింది అన్నాడు. నీ మనసు నాతో వచ్చింది, నువ్వు ఏం చేసిందో అంత నాకు తెలుసు, కనుక నీవు తప్పు చేసినందుకు, ఈ ధనం ఆశించినందుకు అతని కుష్ఠరోగం నీకు వస్తుంది. నీకే కాదు, నీ సంతతి వారికి అందుకు అట్నే ఉండిపోతుంది, ఒకరికొకరికి అన్నట్టు అని దేవుని వాక్యం తెలియపడుతుంది. కనుక దేవుని మాట, భక్తులైన దేవుని ద్వారానే మాటలు, మంచి మాటలు చెప్తారు. దేవుని ద్వారా ఆయన భక్తులు, ప్రవక్తలు మంచి ఆలోచన ప్రజలకు చెప్తారు. చెప్పినప్పుడు వినకుంటే ఈ యొక్క గెహజీ చూసినట్టు మనము రోగం తెచ్చుకున్నాడు. ఆశపడి ధనము సంపాదించుకుంటూ పోయి అది నిజంగా ఒప్పుకొనక ఆ రోగం తెచ్చుకున్నాడు. ఇలా ఉంటుంది ప్రియులారా. ఏదైనా మనం చెప్పిన మాట వినుకుంటే అపజయం వస్తుంది, శాపం వస్తుంది, ఇంకా రోగము వస్తుంది. ఇది పరిస్థితి. కనుక దేవుని పాపానికి ఒక జీతం వస్తుందంట. ఆ క్రియల వల్ల, ఆ తప్పుల వల్ల, ఆ పొరపాట్ల వలన దానికి ఒక జీతము దేవుడు ఏర్పాటు చేసినాడు. ఏదయ్యా జీతం అంటే మరణం. పాపము పరిపక్వత, గర్భము అయ్యి పాపము పరిపక్వై ఏం కంటుంది? మరణం కంటుంది అంట. కనుక ఈ పాపం వలన మరణము కూడా మనకు సంప్రాప్తిస్తుంది. కనుక నేను అందరం కూడా ఈ పాపానికి దూరంగా ఉండాలి, పాపపు క్రియలు దూరంగా ఉండాలి. వాటికి దగ్గర అయినట్లయితే మనకు మరణానికి దగ్గర అవుతున్నట్టు. అయినప్పటికీ ఈ పాపం వలన మరణము వచ్చినప్పటికీ ఒక ఆప్షన్ ఉంది, ఒక మార్గం ఉంది. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఒకటి ఉంది. ఆయన ఒక కృప ఇస్తున్నాడు, ఒక వరం ఇస్తున్నాడు, ఒక దయా కనికరములతో నీకు ఒక బహుమానం లాంటి, వరం లాంటి కృప ఇస్తున్నాడు. ఆ కృపలోకి నువ్వు వస్తే కనుక నీ పాపాన్ని తీసివేసి నీకు నిత్య జీవం ఇస్తాడు. ఇది ఒక ఆప్షన్ నీకు ఇస్తున్నాను. నువ్వు పాపంలో ఉన్నావా? ఓకే. నీవు ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన పాపంలో ఉన్నావు, ఓకే. సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన దగ్గరకు వస్తే పాపాలు తీసివేసి నీకు ఆయన రాజ్యం ఇస్తాడు. పాపం వలన వచ్చే జీతం మరణమే. అయితే నీకు దేవుని కృప పట్టింది, దాన్ని మీరు పొందుకుంటే నిత్య జీవము అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. పాపంలో అందరము ఏ భేదం లేదు, అందరము పాపం చేసి సచ్చిన శవాల వంటి వారం, మనం సచ్చిన కుక్కల వంటి వారం.
అయినప్పటికీ మీరు పాపం ఒప్పుకున్నట్లయితే అది క్రీస్తు యేసునందు నీకు నిత్య జీవము. ఈ వరాన్ని నువ్వు పొందుకో. ఆ వరం నువ్వు ఇంకా డబ్బులు కట్టాల్సిన పనిలే, అవి ఇవి ఇవ్వాల్సిన పనిలే, ఉచితంగా ఇస్తున్నటువంటి వరం పొందుకొని దేవుని వాక్యం మనకు వివరిస్తుంది. కనుక పాప ఫలితము అపజయం వస్తుంది, శాపం వస్తుంది, రోగం వస్తుంది, మరణం వస్తుంది. ఈ పాపం లేకుండా ఉండాలంటే మనము ఏం చేయాలో చూడండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 3వ అధ్యాయం నుంచి చదువుకున్నాము. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఈ పాపం లేకుండా ఉండాలంటే దేవుని మార్గంలో అంట నడుచుకుంటే, ఆయన వాక్యాన్ని అంగీకరిస్తే అంట ఏ పాపమును వారు మార్గంలో ఉంటారు. అలాగే చూడండి కింది మాట, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞలంట జాగ్రత్తగా గైకొంటే, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలు, విధులు, శాసనాలు, ఆయన ఆలోచనలను నేను జాగ్రత్తగా వెతికి దాని ప్రకారం బ్రతికితే నీకు మంచిది అని వాక్యం తెలియపడుతుంది. అలాగే అదే 11వ వచనం కూడా చదువుకుందాం. అదే అధ్యాయంలో 119వ అధ్యాయం 11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాడు. భక్తుడు తెలియపరుస్తున్నాడు, ప్రభువా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నేను ఏమి ధరించుకొని ఉన్నానంటే నా హృదయంలో నీ వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకున్నాను, నీ వాక్యం అనే డాలును నేను ధరించుకున్నాను, నీ వాక్యం అనే దట్టిని నేను ధరించుకొని ఉన్నాను అని భక్తులు తెలియపరుస్తున్నాడు. ఆయన ఎదుట పాపం చేయకుండానట్లు మన హృదయాల్లో ఏముండాలంట? వాక్యం ఉండాలి. దేవుని యందు మనము భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులు కలిగి పాపం చేయకుండానట్లు మనము ఎలా బ్రతకాలంటే దేవుని వాక్యము గిన మన హృదయంలో పెట్టుకుని దాని ప్రకారం నడుచుకుంటే మనము ధన్యులమవుతాము. మనం ఆయన పట్టణానికి వారసులవుతాము, ఆయన రక్షణలోకి వస్తాము, ఆయన అపారమైన కృపలోకి వస్తాము, ఉచితంగా ఇచ్చే ఆ కృపలోకి వస్తాము, ఆయన బహుమానం పొందుకుంటాము, ఆయన నిత్య జీవంలో ఉంటాము. అలాగే ఆయన జీవజల బుగ్గలు మనము తాగుతాము, అలాగే జీవజల ఫలాలు మనం తింటాము, అనేక మందికి పెద్దగా ఉంటాము, దేవదూతలకు సైతం బోధ చేస్తాము. ఇవి ఆ దేవునిలో ఉన్నటువంటి ఫలాలు. పరలోక రాజ్యంలో అనుభవించే ఫలాలు మనకు ఎన్ని ఉన్నాయి. కనుక వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మనము బ్రతకాలి ప్రియులారా. అలాగే చూడండి ఇంకా ఏమి హృదయంలో ఉంచుకోవాలో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. చూడండి, ఆయన యందు నిలిచియుండువాడు ఎవడును, ఆయన యందు నిలిచియుండువాడు ఎవడును పాపము చేయడు. ఎవరైనా చెప్పు గట్టిగా, యేసయ్య. యేసయ్య యందు నిలిచియుండువాడు ఎవడైనంట పాపం చేయడంట, చేయలేడు కూడా అంట. ఎందుకంటే ఆయన వాక్యం హృదయంలో ఉంటుంది. ఆయన వాక్యానికి భయపడతాడు. అయ్యో ఇది తప్పు చేయాలి, ఇది ఈ నేరం చేయాలి, ఇది ఈ అబద్ధం ఆడాలి, ఇది ఈ దొంగతనం చేయాలంటే వాక్యం హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు. నిన్ను నన్ను అందరినీ కూడా గద్దిస్తాడు. నిజంగానే తప్పు చేస్తున్నప్పుడల్లా గద్దిస్తూ ఉంటాడు. ఇది పరిశుద్ధాత్మ చేసే పని, మనకు గొప్ప పని. ఆ సంచకరమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే తప్పుట్లోకి పోతామో, తప్పుడు ఆలోచన వస్తుందో గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దింపుకు నువ్వు భయపడి లోబడితే ఇంక నువ్వు పాపం చేయవు. అప్పుడు నువ్వు ఎవరు బిడ్డవు? యేసయ్య బిడ్డవు, యేసయ్య కుమార్తెవు, యేసయ్య కుమారుడు. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపం చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేడు, ఎరుగను లేడు. పాపం చేసేవాడంటే దేవుని ఆలోచన విధానము గ్రహింపలేడు, ఆయనను చూడలేడు, ఆయనను ఎరుగడు, ఆయన వాక్యం తెలియదు, ఏం తెలియదు. కానీ
నటన అయితే చేస్తాడు, నామకార్థం భక్తి అయితే చూపిస్తాడు. హృదయాన్ని దేవునికి ఇవ్వడు, కానీ నామకార్థపు భక్తి చూపిస్తాడు, నటన చేస్తాడు. ఇంకోటి ఏదో మాట అంటాము, ఆ నటననే ఇంకో మాట, మంచి మాట ఉంది, యాక్టింగే ఇంకొకటి ఉంది, అది రాలే నోటికి. కనుక ఈ వాక్యం లేని వారు ఈ విధంగా ఉంటారు. వాక్యం ఉన్నవాడు భయపడతాడు, దేవుని మాటకు లోబడతాడు, గద్దింపుకు, ఆయన శిక్షకు లోబడతాడు. ఆయన గద్దించి శిక్షిస్తే లోబడతాడు. ఓకే ప్రభా, ఆ శిలువల దొంగ అన్నట్టు, ప్రభా మేము చేసిన నేరాలకు, ఘోరాలకు, తప్పులకు మాపింది సరియే, కానీ నీవు తప్పు చేయని వాడవు, నేరం చేయని వాడవు, నువ్వు దేవుని కుమారుడు, కానీ నీకు ఈ నేరం లేకూడదే. అయినా ప్రభా నీ రాజ్యంలో కొంచెం జ్ఞాపకం చేసుకోవయ్యా నన్ను అని అంటాడు శిలువల దొంగ. మాకైతే సరే ప్రభా, మేము తప్పు చేశాము, మాకు శిలువ శిక్ష ఓకే, నువ్వు చేయలేదా, నువ్వెందుకు చేస్తున్నావు అని గమనించినాడు శిలువల దొంగ. గమనించి, ఏదో నీ రాజ్యం అంటున్నావు కదా తండ్రి, అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఆ రాజ్యంలో, ఇప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. క్షణంలో ఆయనకు పరలోక రాజ్య సంబంధమైన ఆ యొక్క ప్లేస్లోకి వెళ్ళినాడు, ఆయన పరదేశంలోకి వెళ్ళినాడు. కనుక ఆ వాక్యము ఎవరు ఎందుకు నిలిచి ఉంటుందో వాడు పాపం చేయడట. పాపం చేయువాడు ఎవడు కూడా, పాపం చేసే ప్రతి వాడు ఆయనను ఎరగడు, ఆయనను చూడడు, ఆయన ఆలోచనలోకి రాడు. వాడు అపవాదిలోనే ఉంటూ దేవునికి నటన చేస్తుంటాడు, నామకార్థపు భక్తిలో ఉంటాడు. ఆదివారం అనుకున్న అందరికంటే బాగా పవిత్రతగా కనపడినట్టు యాక్టింగ్ పడతాడు, కానీ బ్రతుకు మట్టుకు మారదు కానీ మారినట్టు కనపడుతుంటారు. ఇది దేవునికి అసలు అసహ్యం, దేవునికి నచ్చదు. ఉంటే అలానే ఉండురా నాయన, ఆ అపవాదిగానితోనే ఉండు, లేక నా దగ్గరికి అన్నారా, నువ్వు వాని క్రియలు చేస్తూ నన్ను మోసపుచ్చవకు. దేవుడు అందరి హృదయాలను ఎరిగిన దేవుడు కదా, నన్ను ఎందుకు మోసపుస్తావని దేవుని చెప్తారు. ఉంటే చల్లగా ఉండు, లేక వేడిగా ఉండు, నులివెచ్చని జీవితంగా ఉండి నన్ను నీ ముఖం మీద ఉమ్మి వేసుకునేలాగా చేసుకోకు అంటున్నాడు. ఇలా చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఎలా ఉండాలంట మనము? ఇక భక్తులు తెలియపరుస్తున్నాడు కొరింథీ పట్టణానికి అపోస్తలుడైన పౌలు గారు. ప్రియులారా, మనకు వాగ్దానములు ఉన్నవి, గ్రంథం నుండి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. పరిశుద్ధత. ఈ పరిశుద్ధత చాలా చాలా గొప్పది ప్రియుల. మేలిమి బంగారం కంటే, వెండి కంటే, వజ్రం కంటే గొప్పది ఈ పవిత్రత. అవే నా అగ్నిలో వేస్తే కాలుతాయేమో, కానీ ఈ పవిత్రత కాలదు. ఎలా కాలదు? షడ్రక్, అబేద్నెగోలు వారిని అగ్నిలో వేస్తే ఏమన్నా కాలినారా వాళ్ళు? లేదా దానియేలును తీసుకుపోయి సింహాల బోనులు ఇచ్చే దానియేలును పీకొని సింహాలు తిన్నాయా? అది పవిత్రత అంటే అది. వారి అగ్నిలో వచ్చే కాలేదు, సింహాల బోనులు ఇచ్చే సింహాలు సైలెంట్గా ఉన్నవి. ఏంటంటే అది పవిత్రత కలిగిన మనుషుల్లో దేవుడే కూర్చొని ఉంటాడు. పెద్ద సింహమే ఆడ ఉంటే చిన్న సింహాలు దగ్గరికి వస్తాయా? దగ్గరికి రావు. మన దేవుడు యూదా గోత్రపు కొదమ సింహం ఆయన. ఆ కొదమ సింహము దానియేలులో కూర్చొని ఉన్నాడు. ఏ సింహము ఆయన వద్దకు రాలేదు. ఆ రాజుకు షడ్రక్, అబేద్నెగోలు వేశారు. ఆ రాజుకు దీనికి ముక్కు, లేకపోతే నేను అగ్గిలో వేస్తామంటే వాళ్ళు ముక్కలేరు. మా సృష్టికర్త అయిన దేవుడు ఇలాంటి వస్తువులకు ముక్కకూడదు, వాటికి చెవులు ఉంటాయి, ముక్కులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, ఏం చేయలేవు అవి వస్తువులు, రాళ్ళు, విగ్రహాలు, వాటికి మొక్కకూడదు అన్నాడు. సజీవమైన దేవునికి మొక్కండి, మాట్లాడే దేవునితో మొక్కండి, మాట ఇచ్చే దేవునికి మొక్కమని చెప్తున్నాడు. మా సృష్టికర్త అయిన దేవునికే మేము నమస్కరిస్తాం, కానీ వీటికి నమస్కరిస్తాం. అయితే మిమ్మల్ని అగ్నిగుండం వేస్తుంటే సరే వేసుకో.
మేము దాంట్లో పడతాం, వేయండి. మా దేవుడు కాపాడకపోయినా మాకు నష్టం లేదు, ఆయన కాపాడుకునే బాధ లేదు, వేయండి అన్నప్పుడు వాళ్ళ అగ్నిగుండంలో రోజు మాదిరి వేడి కన్నా ఇంకా 7 రెట్టింపు చేసి దాంట్లో వేయనీకపోయిన వాళ్ళ సెగకు చచ్చిపోయినారట. కానీ వేయనీకి తీసుకొని పోయినారు కదా, వాళ్ళు చచ్చిపోయినారట ఆ మంటలకు తట్టుకోలేక. దాంట్లో పడిన వారు స్విమ్మింగ్ పూల్ ఆడుకుంటూ ఉన్నారట. ముగ్గురితో పాటు ఇంకొక దేవదూతో లేదంటే దేవుని దూతో 4 కనపస్తున్నారట. ఇలా కన్ను గునుకుని ఎవరే నాయన రాజు అంటున్నాడు. ఏది దేశంది ముగ్గురిని అయితే 4 కనపరుచున్నారు, మీరలా చూడండి అంటే అవును అయ్య గారు, అవును రాజు గారు, 4 కనపరుచున్నారు. సృష్టికర్త అయిన దేవుడు వారితో ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుని ఆత్మీయం మనుషులు వారితో ఉన్నారు, దేవదూతలు వారితో ఉన్నారు. కనుక ఇది పరిశుద్ధత అంటే. వెండి బంగారములైన ఆ అగ్నిలో పుటంలో వేస్తే కాలు కరిగిపోతాయి, కానీ ఈ పరిశుద్ధత కాలదు. అదే చెప్తున్నాడు భక్తుడు, వాగ్దానములు గ్రంథంలో మనకు ఉన్నవి దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. పరిశుద్ధతలో దినదినము పరిశుద్ధత సంపాదించుకోవాలి. దినదినము నేర్చుకోవాలి, వాక్యాన్ని పాటించాలి, వాక్యాన్ని గైకొనాల వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని విశ్వసించాలి, వాక్యాన్ని నిరీక్షించాలి, వాక్యాన్ని పట్టుదల కలిగి ఉండాలి, వాక్యాన్ని పట్టు వదలక ఆ నిలువరమైన పట్టణం కోసం ఎదురు చూడాలి. ఇంత పట్టుదల కలిగి ఉంటే మనం ఆ పందెమైనటువంటి పరలోక రాజ్యము చేరలేం ప్రియులారా. కనుక ఈ పరిశుద్ధతను ప్రతిరోజు సంపూర్తి చేసుకోవచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనము పవిత్రంగా చేసుకుందాము. ఈ శరీరానికి ఈ ఆత్మ కూడా తుప్పు పడుతుందంటే అప్పుడప్పుడు. ఈ శరీరానికి ఆత్మకు తుప్పు పట్టిన తుప్పును దేవుని ఖడ్గమైన వాక్యంతో ప్రతిరోజు ఆ తుప్పును వదిలించుకుంటూ మనము పరిశుద్ధతను సంపాదించుకుందాం రండి అని భక్తుడు ఆ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. కనుక నా జీవితంలో తప్పులు చేయకుండా, పాపము బతుకకుండా, పాపము లేని బ్రతుకుగా దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మనము జీవించాలని, బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అటు స్థితిలో మనం అందరం ఎదుగుదాము, ఆయన ఆలోచనలో మనం పెరుగుదాము. ఆ గొప్పదైన ఆయన కట్టడలను అనుసరించి హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారం గైకొని దాని ప్రకారం మనం బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అటు స్థితిలో మనం ఎదుగున్నాక అటు దీవెనలు అటు జ్ఞానము అందరికీ దేవుడు దయచేయను కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. తల ఉంచినట్లయితే